పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రీ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వే అని రెండు రకాల సర్వేలను కంపేర్ చేస్తూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీట్లను అత్యధికంగా సాధించుకునే అవకాశం ఉందని నిపుణులు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ చర్చాగోష్ఠి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం బీజేపీకి యువత బీజేపీ వైపు మళ్ళినట్టు అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వైపు గెలుపు పవనాలు అధికంగా వీస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో మనకు స్పష్టమవుతుంది. సుమారుగా 6 నుంచి 8 స్థానాలలో బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్లు, 3 నుంచి 4 స్థానాలలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నట్లు, ఒక స్థానాన్ని ఎంఐఎం చేజిక్కించుకునే అవకాశం ఉన్నట్లు, అలాగే మిగిలిన 7 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఉంది, ఎంపీ సీట్లను గెలుపొందే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల పండుగ పూర్తయింది. అది తొందరలోనే స్థానిక ఎలక్షన్లు రాబోతున్నవి. స్థానిక ఎలక్షన్లు రాబోతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకోనట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మనుగడ కరువవుతుంది. భారతదేశ వ్యాప్తంగా 3వ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అవసరమని చెప్పిన కేసీఆర్ ఎందుకు అడుగు వెనకకేసిండని అర్థం కావట్లేదు. ఒక ఎలక్షన్లో ఓడిపోయినంత మాత్రాన ఒక అడుగు వెనకకేసి కుంగిపోతే ఎంత దెబ్బ పడుతుందని ఈ పార్లమెంట్ ఎలక్షన్లను, ఎమ్మెల్యే ఎలక్షన్లను పరిగణనకు తీసుకొని 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ భారతదేశ రాజకీయాలలో అడుగు వేయాలని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా 2 పార్టీలు భారతదేశాన్ని పరిపాలించడం వలన భారతదేశాన్ని ఒక పార్టీ మతాలను, కులాలను మధ్య చిచ్చులు పెడుతూ రెచ్చగొడుతుంటే, మరొక పార్టీ సెక్యులరిజం అనే పేరులో విదేశీ మతాలను భారతదేశానికి రుద్దుతూ భారతదేశ మనుగడకు, భారతీయత గొప్పతనానికి ఆటంకం కలిగించే విధంగా రెండవ పార్టీ చేస్తుంది. ఈ 2 దేశీయ పార్టీలను కంట్రోల్ చేయాలంటే, ఆధీనంలో ఉంచుకోవాలంటే ప్రజలకు కావాల్సింది ఖచ్చితంగా 3వ ఫ్రంట్. దేశవ్యాప్తంగా కేసీఆర్ లాంటి నాయకునికి పేరుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసీఆర్ గట్టిగా ప్రయత్నించి దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలలో పోటీ చేసి ఉంటే బాగుండేది, కానీ చేయలేదు. కేవలం భయంతోనే, ఓటమి భయంతోనే అతను పోటీ చేయకపోవడం అనేది జరిగింది. కానీ ప్రయత్న లోపం ఉన్నప్పుడు సక్సెస్ అనేది రాదు అని వద్దు అని విరమించుకున్నాడు. మొత్తానికి ఆయన శరీరం ఆయనకు సహకరించకపోవడమే ఇందుకు ముఖ్య కారణం, అంతకుమించి ఇంకేంటి లేదు. అయితే ఇప్పటికైనా కానీ యువత మేల్కొని భారతదేశ వ్యాప్తంగా థర్డ్ ఫ్రంట్, వివిధ ప్రాంతీయ పార్టీల సమ్మేళనం కావచ్చు, లేదా ఇంకే కూటమిగా నైనా సరే పరిగణింపబడే విధంగానైనా వివిధ పార్టీలు చైతన్యవంతమై థర్డ్ ఫ్రంట్ను దేశవ్యాప్తంగా బయటికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా పార్టీల మధ్యలో పోటీ ఉండి దేశ ప్రగతికి అడుగులు పడే అవకాశం ఉంది. దేశ ప్రగతి అనేది రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడము, ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అధికార పార్టీ చేతుల్లో ఉండడం వలన భారతదేశ ప్రగతి అనేది సాధ్యపడట్లేదు. రవాణా వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. అలాగే రైతాంగ వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది.
ఇలా ఎన్నో వ్యవస్థలు అంతంత మాత్రంగానే ఉండడం వల్ల భారతదేశ ప్రగతి సాధ్యమవుతలేదు. భారతదేశ ప్రగతి కోసం నేను, నాతో పాటు ఎందరో యువకులు దేశంలో ఉన్న రైతులను, దేశానికి వెన్నెముకైనటువంటి రైతులను బలోపేతం చేసి, రైతులను చైతన్యవంతులను చేసి, రైతులను ఆర్థికంగా నిలదొక్కునే విధంగా తీర్చిదిద్దితే దేశ ప్రగతి సాధ్యమవుతుందని మనం గమనించవచ్చు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగడానికి ముఖ్య కారణం రైతాంగ పాత్ర అని తేటతెల్లమవుతుంది. ఈరోజు భూముల రేట్లు అధికంగా ఉండడం వలన పెళ్ళిళ్ళు, పేరంటాలు రైతులు సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో కొంచెం భూమి ఇచ్చి కూడా పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ జీవితాలను పదిలం చేసుకున్నారు, వాళ్ళ జీవితాలను భద్రంగా బాగుపరుచుకున్నారు. ఇదే పద్ధతి భారతదేశం అవలంబించినట్లయితే భారతదేశంలో కూడా ఖచ్చితమైన సరైన అభివృద్ధి అనేది ఖచ్చితంగా అభివృద్ధి వైపు పరుగెత్తే అవకాశం ఉంది. డిజిటల్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా మాటలలో కాదు చేతల రూపంలోకి కన్వర్ట్ అవుతాయి భారతదేశానికి థర్డ్ ఫ్రంట్ వచ్చినప్పుడు. భారతదేశానికి థర్డ్ ఫ్రంట్ వచ్చే విధంగా యువత చైతన్యవంతులై యువత ఓటు హక్కును ఎలాగైతే వినియోగించుకుంటున్నారో అదేవిధంగా దేశం కోసం కూడా ఒక్క నిమిషం ఆలోచించి మీ కుటుంబాలకు, మీ ఉద్యోగాలకు కేటాయించిన సమయంలో కేవలం ఒక్క నిమిషం, 1 డే 1 మినిట్ దేశ ప్రగతి గురించి ఆలోచించినట్లయితే ఆ ఒక్క నిమిషమే భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి చేర్చే అవకాశం ఉందని నేను మీకు తెలియజేస్తున్నా. భారతదేశం అభివృద్ధి అనేది ఎవరో వచ్చి చేయరు. ఎన్నో సిరి సంపదల సముదాయమైనటువంటి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు కనుమరుగు కావడానికి, భారత సంపద విదేశీయుల పాలు కావడానికి, దేశంలో సమైక్యత సమగ్రంగా ఉండకపోవడము, స్వతంత్ర భారతంలో కూడా మతాల మధ్య చిచ్చులు, వివిధ కులాల మధ్య చిచ్చులు, అనేక పంచాయతీలు, అనేక వ్యవహారాలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలలో భారతదేశ ప్రగతి అనేది ఆగిపోతుంది. స్వార్థపరులు స్విస్ బ్యాంకులలో దాచుకోవడానికి డబ్బులు కోటాను కోట్లుగా పేరుకుపోతున్నా కానీ భారతదేశంలో బీదవాడుగానే ఉంటుండు, అడక తినే పొజిషన్లోనే ఉంటుండు. వీటన్నింటికీ ముఖ్య కారణము యువత చైతన్యవంతులు కాకపోవడము. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు చెప్తాడు వైబ్రెంట్ తెలంగాణ, చైతన్యవంతమైన తెలంగాణ అని. కానీ తమ స్వార్థ ప్రయోజనం కోసం సుమారుగా 200 మంది యువకులను వారి స్వార్థాలను, వారి అవసరాలకు అనుగుణంగా తన స్వార్థం కోసం వాళ్ళని ఆయుధాలుగా మార్చుకొని ఈరోజు సీఎం పీఠాన్ని దక్కించుకున్నాడనే విషయంలో ఏ మాత్రం సంశయం అక్కర్లేదు. సంశయం లేకుండా మనం సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కేవలం 17 సంవత్సరాల వ్యవధిలోనే సీఎం పీఠాన్ని దక్కించుకోవడానికి అతను చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయా అంటే ఒక్కటి లేకపోవడం తెలంగాణ రాష్ట్రంలో గమనించవచ్చు. ఉద్యమంలో లేడు, అభివృద్ధిలో లేడు, త్యాగాలలో లేడు, యోగాలలో లేడు. కానీ ఈరోజు రాజకీయం అనే చక్రం తిప్పి సీఎం పీఠాన్ని అధిరోహించిండనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర యువత ఆదర్శవంతంగా తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర యువత, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ఆదర్శవంతంగా తీసుకుంటే
ఖచ్చితంగా మీరు చేసే ఏ పనులైతున్నాయో ఆ పనులలో అత్యున్నత స్థానాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక రేవంత్ రెడ్డి మీరు చేసే ఏ వృత్తిలోనైనా రేవంత్ రెడ్డి అయితే ఏ విధంగా తన వృత్తిని తను నమ్ముకున్న సీటును దక్కించుకోవడం కోసం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఏ విధంగా ముందుకెళ్ళిండో అదేవిధంగా యువత కూడా చైతన్యవంతులై వారి వారి నిర్ణయాలకు అనుకూలంగా ప్రవర్తిస్తూ కావలసిన స్థానాన్ని అధిరోహించడానికి ప్రయత్నం చేయాలనేదే నా ఉద్దేశం. భారతదేశ ప్రగతి ఏ ఒక్కరి చేతుల్లో లేదు, తెలంగాణ ప్రగతి కూడా ఏ ఒక్కరి చేతుల్లో లేదు. ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతులై ఆర్థిక వ్యవస్థను బలపరుస్తారో అప్పుడే దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి, కుటుంబ ప్రగతి